అలంపురం దిగండి. స్వామి, నిన్ను నమ్ముకుని ఊళ్ళోకి దిగిపోయాను. నువ్వే నన్ను కాపాడాలి స్వామి. ఊరి కొత్త స్వామి, నీకు లేడీ వాయిస్. ఇటు ఇటు. ఏంటి అలా కిందకి పైకి చూస్తున్నావు? ఊరి కొత్త. మరేనండి. ఎవరింటికి వెళ్ళాలేంటి? బలగం కృష్ణమూర్తి గారింటికండి. ఓహో, మా గుణప బావింటికా? గుణపమా? అదంతేలే. ఇంటికి మన పేరేంటి? వీర శివాజీ. అబ్బో, వీర శివాజీ. ఫాలో. నీ ఎంకమ్మా, ఇది కూడా అర్థం కదా? నా సైకిల్ వెనకరా ఇల్లు చూపిస్తాను. చీకటితోటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా అంటే వినవు. అక్కడ నీ పెళ్ళ నొప్పులు పడుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మన మొహాన్ని ఉమ్మేస్తారు. ఎవడా ఉమ్మేసే దమ్ము నేదవా? పెద్దోళ్ళు ఊరికే అన్నారా? దున్నపో దున్ని సావాలి, మగోడు తిరిగి సావాలని. అడుగు చేయటం మన డ్యూటీ చేసేసాం. పిల్లల గంటం దాని డ్యూటీ అది చూసుకుంటది. ఎవడా అదే ఏ నా కొడుకులో తలుపు కొట్టిందే? నా కొడుకు. ఈయనెవరండి బాబు? హీరోలా ఉన్నాడు. ఆయనే మా గుణపం బావ. కృష్ణమూర్తి గారా? అవును. మాట్లాడతావా? అమ్ము, ఇప్పుడు వద్దులే, నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. రాయ్, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావని తెలిసిందో గుణపం దిగిపోద్ది. పద పద. రా. దండాలు బాబు. దండాలు బాబు. నమస్కారం. అదేంటి నమస్కారం. ఆయనకి అంత గౌరవం ఇస్తున్నారు? ఆయన బలరామయ్య గారు. ఏమండి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, లేకపోతే గుణపం దిగిపోద్ది. ఎవరు? నా పేరు శివాజీ అండి. అయితే నేను మీ మేనమావ గారు అబ్బాయినండి. ఎవరు? వెంకట్రావు కొడుకువా? అవునండి. ఎరా, మా అమ్మ వేరే కులం వాడిని చేసుకుందని వెలేశారుగా మీ అమ్మా నాన్న. వాళ్ళ దృష్టిలో మీ అంతా చచ్చిపోయామన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుంటారా నిన్న నా దగ్గర పంపించారు? మీరు ఎన్ని తిట్టినా వాళ్ళకి వినపడదండి. వాళ్ళిద్దరూ చచ్చిపోయారండి. సీత, చెంబుతో నీళ్ళు పట్టరామ్మా. అలాగే అన్నయ్య. కాలు కొడుకుని లోపలరా. సర్లే, నువ్వు ఇక్కడే ఉండి మన పొలాలు తోటలు చూసుకుంటూ ఉండు. పట్నం వేరు, పల్లెటూరు వేరు. అక్కర్లా ఇక్కడ ఉండాలంటే కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఇక్కడున్న నాళ్ళు నీ చెప్పినట్టు వినాలి. ఏమిటి ఎందుకుని ప్రశ్న అడగకూడదు. అర్థమైందా? అయిందండి. ఇంకో ముఖ్యమైన విషయం, పక్కింట్లో నీ నీడ కూడా పడడానికి వీల్లేదు. ఎందుకండి? గుణపం దిగిపోద్ది. ఇప్పుడేగా చెప్పాను ప్రశ్నలు అడగకూడదని. అవునండి, నాకు తెలియక అడుగుతాను. పక్కింటికి నా నీడకి సంబంధం ఏమిటండి? అన్నయ్య అన్నాడుగా గుణపం దిగిపోతుందని. వినపడలేదా? టిఫిన్ చేయి. ఇది ఎక్కడ గుణపం రా బాబు? అవును, ఉప్పు కారం తెచ్చారా? ఓ, అదేంటి అక్కడ తెచ్చావు? మేడం చూస్తారేమోనని. సరే సరే, వెళ్ళి కడుక్కో. మండి చేస్తావు. మండినా బానే ఉంటుందిలే. అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్య. అమ్మని తీయని దెబ్బ. అబ్బా! ఎవరికో తగిలినట్టుంది. పాడుకోండి. రండి. అయ్యో, దెబ్బ తగిలిందండి. అదే లేదండి, రక్తం మాత్రం వచ్చింది. అక్కర్లేదులేండి, నా దగ్గర జేబురుమాలు ఉంది. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. బంగారం లాంటి ఓణి చింపేశాను. మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారో నాకేం తెలుసు. మీరు ఇందాక పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగా? ఇక ఈ జన్మలో మీకు నచ్చిన పాట పాడితే ఒట్టు. గేదేమో నల్లన్నా, దూదేమో తెల్లన్నా. ఏంటి, నీ పాలు పెతకాలా? అలాగే
దేంతో మొదలెట్లా బా అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ కొరంగు పిల్లి తుస్క అబ్బా ఇది రవి, ఆ, ఏంట్రా ఇది? అది గేట్ తనిందండి. దాంతో వేళాకోళం ఆడితే తనదు. అసలు నేనెవరు పాలు పెతకమన్నారు? సీత పోవతలకి. అబ్బా దెబ్బ దెబ్బ పొద్దున్న లేచి ఎవడ మోహన్ చూశాను దెబ్బ దెబ్బ 3 దెబ్బలు రగిలినాయి సాయంత్రం లోపు. ఏ శివాజీ ఏంటిది? ఆల్రెడీ మామిడి తోటలో మామిడి బద్దలు కొట్టింది, మళ్ళీ రోకలు పడతా వస్తుంది. ఎవరు? అదే ఏమే పూజ, ఏంటి అల్లరి? అల్లరే ఉంది. రోకలి బండి అడిగావుగా, తెచ్చాను. అత్త, ఎవరే అబ్బాయి? వీర శివాజీ అని మా మామయ్య కొడుకు. అవును, అతని వివరాలు నీకెందుకే? ఏం లేదు, కుర్రాడు కత్తిలా ఉంటేను. ఏయ్, ఎలాగుంది ఒళ్ళు? నాన్న ఇంట్లో లేడా? పో లోపలికి. ఈయనెవడండి బాబు? సద్దాం హుసేన్ కంటే అన్యాయంగా ఉన్నాడు. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఆయనంటే ఈయనకెందుకు కోపం వచ్చింది? తోడబుట్టిన వాళ్ళు కాబట్టి. తోడబుట్టిన వాళ్ళ? అవును, వాళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే, తల్లిలే వేరు. ఏంటి అలా ఉన్నావు? నిన్న రాత్రి సెకండ్ షోకి వెళ్తే ఎవరో పోకిరి ఎదవా నా పర్స్ కొట్టేశాడు. పర్స్ ఎక్కడ పెట్టావేంటి? జాకెట్ లో. అక్కడి నుంచి కొట్టేస్తున్నా తెలియలేదా? వాడు చేయి పెట్టింది పర్స్ కోసం అనుకోలేదు. అయ్యో, ఏమైంది? లైబ్రరీ బుక్ మర్చిపోయి వచ్చాను. ఇవాళ లాస్ట్ డేట్. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. నీకు తోడుగా నేను వస్తానే. వద్దులేవే, నేనే తెచ్చుకుంటాను. మీరు పదండి పదండి. ఇది ఎప్పుడు ఏమీ మర్చిపోదు. ఇవాళేంటి కొత్తగా మర్చిపోయారని చెప్తుంది? ఏదో తొందరలో మర్చిపోయి ఉంటుంది లేవే. నీకెందుకే? పద కాలేజీ టైం అవుతుంది. అమ్మా, నీ తమ్ముడు వచ్చాడే. బాగున్నావు పూజ? ఓ, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏమే, నాకు తమ్ముడే గాని నీకు మావయ్య కాడా? మేనమావ కూడా మావయ్యేనా? ఏం మావయ్య? ఏరా, బాగున్నావా? పూజ, ఇదిగో పూలు తీసుకో. అక్క, జొన్న ఇదిగో. బావగారికేమో లంక పొగాకు చుట్టలు తీసుకొచ్చాను. నా చేతికి ఎందుకురా, నువ్వే తీసుకెళ్ళి మీ బావగారికి. అమ్మో, తను నాన్నగారి చేతికి చుట్టలిస్తే నాన్నగారు కాల్చేది చుట్టల్ని కాదు, మావయ్యని. చూసావా అక్క, పూజకి నా మీద ప్రేమే లేదు. నేను తీసుకొచ్చిన పూలు దేవుడికి వేసేసింది. దాని చేష్టలు ఎందుకురా పట్టించుకుంటావు? చిన్నపిల్ల, పద భోంచెద్దు గాని. అది కాదక్క, పూజ నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి అభ్యంతరం? అయినా నాకేం తక్కువ, ఒక్క చదువు తప్ప. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా? అడిగేదేదో మీ బావగారిని అడుగు. అడుగుతాను, నాకేం భయమా? ఇవాళ బావగారు రాగానే తాడో పేడ తేల్చి పారేస్తా. తాడు వీడు అంటున్నా. అది కాదు బావ, గేదెలు పలుపుతాడు. అది సర్లే, కూర్చొని తినవా. తాడు పేడు తిను.
తిండి తింటమే కాదు ఆకు మడటం కూడా చేత కాదనమాట. ఆకు నీ వైపుకు మడిస్తే అన్నం పెట్టిన వాళ్ళతో సంబంధం కలుపుకోవాలి, బయటికి మడిస్తే సంబంధం వదులుకోవాలి. మా సంబంధం నీకు ఇష్టం లేదా? సంబంధం కావాలి అక్క, సంబంధం కావాలి అక్క. వేరే ఆకి అక్క, సరిగ్గా మడుస్తాను. అక్కకు తగ్గ తమ్ముడు. ఏయ్, నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నది పూజ గురించేగా? అబే లేదండి. ఇదిగో పూజ నీకోసం అక్కడ ఒంటరిగా వెయిట్ చేస్తుంది. ఈ రోజైనా మర్యాదగా మనసు విప్పి మాట్లాడు. ఇలా నసిగావంటే తల ఓ మొట్టిగా వేస్తాం. అర్థమైందా? ఆ, ఏం చేస్తాం? ఇంకా కూర్చున్నారే, లే వెళ్ళు. ఆ. పదండి, రండి. ఏమైనా మాట్లాడవయ్యా? ఏం మాట్లాడమంటారు? మట్టికాయలు మాట్లాడతా. మీరేం చేస్తుంటారు? పిడకలు చేస్తుంటాను. ఆవు పెడతానా గేదె పెడతానా? సిగ్గు లేకపోతే సరి. ఒంటరిగా ఒక ఆడపిల్ల కనబడితే ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఐ లవ్ యూ. అయ్యి బాబోయ్, అదేంటండి అంత సడన్ గా అనేశారు? లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ లో అనాలా? అలా అని కాదు, మీరంటే లేడీస్ చట్టుకుమని అనేశారు. నేను మగాణ్ణి కదా, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పైగా జీవితానికి సంబంధించిన విషయం. ఓ నాయనా. ఈ వంకతో వెళ్ళి పూజను చూసొస్తే ఆగో, ఏమిటది? మీ ఓణి అండి, పైనుంచి అటు పడింది. కాఫీ 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 తీసుకోండి సార్. కాఫీ కాఫీ. నాకు ఓ సారీ. కాఫీ. ఊళ్ళో పాలేర్లు కూడా ప్యాంటు చొక్కాలు వేస్తున్నారే. పాలేరా? ఓ, పాలేని కాదండి బాబు, కృష్ణమూర్తి గారి మామయ్య గారు అబ్బాయిని. అలాగా? తెలియకన్నారులే బాబు, ఏమి అనుకోకు. తెలిసంటే మాత్రం ఏం చేయగలమండి, ఆడపిల్లి వాళ్ళం కదా. అవును, ఇంకా కృష్ణమూర్తి గారు రాలేదేమండి? బ్యాంక్ వెళ్ళారండి. మీరు కాఫీ తాగేలోపు వస్తారు, తాగండి. మీరు కూడా తాగండి. తొమ్మిదింటికి వస్తానని పూజకి చెప్పాను, టైం అయిపోతుంది. నేను బాత్రూమ్ చాడు. బావా ఏంటి? నేను పొలానికి వెళ్ళొస్తాను. నువ్వంత అర్జెంట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే అక్కడికి వెళ్తున్నాను. ఛ!